ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఒరేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మీకు దండం పెడతాను రా. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి రా. వీక్ మైండ్స్, మీరందరూ దేనికి పనికిరారా? చాలా తిరిగిపోతుందిరా బాబోయ్. ఏంటో పగటి వేషం? మా బట్టలు ఎందుకు తీసావు? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్, ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్, మీ బట్టలు నేను తీయలేదు, మీరే విప్పేసుకున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి. చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. నోర్మోయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలడుగు మీకు చెడ్డ నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావివి, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం, ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువు. మర్యాదగా నేను నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి. రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే బొంగలేరా, మీరు బట్టలు బయట రాలేరుగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శర్మ గుడి యూనిఫామ్, నో ఫ్రెండ్షిప్. అబ్బా, ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ లోనే చేయాలా? ఓకే ఓకే. దేవుడా, నా చెల్లెలను పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. కోరుకులు కోరుకు, నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది. ఎవరో తాటక? వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు, చడాయ్, మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్, ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్, ఈ డబ్బుతో చెప్తున్నాడు రా, వెతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసం పెట్టి వేసే కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణలు చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా నీకు నా లవ్ ఇలాగే తొండ ముడుతూ కూర్చున్నా నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలా లేదా నీకు? ఆ బాధ్యత మీరు కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగుని పెళ్లి చేసుకోవాలి, అంతే. నాయనా చంటి. ఎవరు బాబు అది? నేను నాయనా వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. బాబాయ్, ఇక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబుల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును, వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటవా? పడిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా, నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? ఆ టక్కులాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. ఈతలు కూడా పడతాను, నీకేంటి? ఈలలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? స్టెప్పులు కూడా వేస్తాను, నీకెందుకు బే?
నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడు అని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా. చెప్పుకో చెప్పుకో చెప్పించు కొట్టుకో, నాకెందుకే? అన్య ఆ? పోలేరా అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. అమ్మా దీన్నంతా సోది తప్పకా. సోదా నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను. నా మాట నువ్వే వాడికంటే నేను చాలా బెటరు, నన్ను చేసుకో. ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడంత చిన్న చిన్న బట్టలేసుకుని గజ్జల గుర్రలో వచ్చేసరికి ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బాబు. రే దేవుడా నాకేదైనా ఐడియా చెప్పరా. చేతలకి పిఠాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు. అవునప్పారావు, మంచి ఐడియా ఉంటే ఇవ్వవా? ఇవ్వచ్చమ్మా, కానీ సంచి ఖాళీ అయిపోయింది. ఆహా, దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు. ఇదిగో తీసుకో. దా. ఏంట్రా ఈ పగటేశాలు? చందలు పోగేస్తున్నారా? హలో, మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? చూపేంట్రా? ఏంట విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే ఎవడు రాడు చిన్న పెద్ద లేకుండా యాదవ్ అని. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఇంకేం కాదు, తిత్తి తీస్తాను రోయ్. ఇదిగో చంటి, నీకు పెళ్లి దాటిపోతుంది, ముదురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఓయ్. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడే ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా, మహా నస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగిరెద్దులు కూడా బెదురుగుడ్లే బారిపోతాయి. అబ్బా, మా వసంత లక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం మహా ఇకారం, కడుపులో దేవేత్త. ఓయ్, ఏం మాటలు అవి? పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటికొకడు. ఒరే మీకు ఏజ్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ, మూమెంట్ ఎక్కువ రే. ఒరే బండో, వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. అమ్మని నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిక్కే లోపలికి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా, ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇప్పుడే ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళవలేదురా. పెళ్ళి అంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనానికి ఫిక్స్ అయిపోతామే. నా మాట వినవే? వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కలా తయారైంది.